ఓకే, ఒక్కసారి లెట్ us go to the parameters which you have taken up. అనేది వేవ్ లాగా మారేంతటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మీరు ఎంచుకున్న పారామీటర్స్లో ఏ అంశానికి కనెక్ట్ అయ్యింది? ఇప్పుడు వేవ్ లాగా జరిగింది అని చెప్పడానికంటే ఇక్కడ మేము అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, రాజధానుల విషయం కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, పెరిగిన ధరల ప్రభావం కావచ్చు, తర్వాత ఇది ఎకనామిక్ క్రియేషన్ ఇష్యూ కావచ్చు, అంటే మనీ క్రియేట్ చేయడం అనే విషయం కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఈ సంక్షేమ పథకాల అంటే కొన్ని సంపూర్ణ మద్యపాన నిషేధం కావచ్చు, ఇలా అన్ని విషయాల్లో చూసుకుంటే బాదుడే బాదుడు అనే కార్యక్రమం ఏ రోజైతే చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశాడో ఆ రోజులో పబ్లిక్లో ఉన్న వ్యతిరేకత అనేది బయటకు వచ్చింది. అండ్ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ, అంటే ఉద్యోగస్తులు మీన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, నిరుద్యోగులు కానీ, అండ్ చదువుకొని ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, కొత్త ఓటర్స్ 24-30 years ఏజ్ గ్రూప్, వీళ్ళందరిలో కూడా అరే ఒక 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి, రాజధాని లేకుండా ఎలా పరిపాలించాడు, ఓన్లీ సంక్షేమ పథకాల మీదనే వెళ్తున్నాడు, ఓన్లీ ఈరోజు భారతదేశం అంతా ఎదురు చూస్తుంది, ఎటువంటి జీరో డెవలప్మెంట్ మీద స్టేట్ని చూస్తున్నాడు, ఓన్లీ సంక్షేమ పథకాల మీద నడిపించుకుంటూ వెళ్తున్నాడు, రేపు భవిష్యత్తులో ఇది ఏమైనా ఉదాహరణ అవుద్దా ఈ స్టేటు ఒక ప్రాతిపదికన వాళ్ళు అంటే ఆలోచన అనేది జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సాలిడ్గా ఉన్న ఈ ఓట్ ఏంటంటే ఇక్కడ బిలో పావర్టీ లైన్లో ఉన్న మహిళా ఓట్ బ్యాంక్, అది ఎంత పర్సెంటేజ్ ఉందని మనం క్యాలిక్యులేట్. బిలో పావర్టీ లైన్లో ఓన్లీ ఉమెన్. అండ్ అక్కడ పురుషుల్లోకి వచ్చేసరికి డైలీ వేజెస్, ఆటోలు తోలుకునే వాళ్ళు ఉంటారు, లారీలు తోలుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే కూలి పనికి పోయే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళల్లో ఏంటంటే ఈ సంపూర్ణ మద్యపాన నిషేధం ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది కొంచెం మైనస్ అయింది అక్కడ. అండ్ పెరిగిన మద్యపాన ధరలు, ఎందుకంటే డైలీ వేజ్ అంటే కూలీ చేసుకునే వాళ్ళు బిలో పావర్టీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న సాయంత్రం దాకా కూలీ చేసి ఖాళీ అంటే సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ రిలాక్స్ అయ్యే టైంలో ఏంటంటే ఈ మద్యపాన ధరలు పెరగడం అనేది కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టింది. అంటే అదే ఇళ్లలో ఇప్పుడు ఏ ఇంట్లలో అయితే అమ్మఒడి రావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా పథకాలు అందుకుంటున్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్లలోనే చదువుకొని ఖాళీగా ఉన్న పిల్లలు ఉండేసరికి ఏంటంటే ఎఫెక్ట్ దేని మీద పడుతుందంటే అరే పిల్లల భవిష్యత్తు ఖాళీగా ఉంది అన్న ఒక ఆలోచనలో తల్లులు ఆలోచించారు. ఇప్పుడు ఒకే ఇంట్లో బెనిఫిషరీస్ ఉన్న ఎక్కువ బెనిఫిట్స్ తీసుకున్న ఒకే ఇంట్లో రెండు కాంట్రడిక్షన్స్ ఎట్లా ఉంటాయి? ఒకళ్ళేమో వైల్ దే వర్ హ్యాపీ విత్ ది బెనిఫిట్స్, ఇంకో అదే ఇంట్లో ఉన్న అన్నో తమ్ముడో చెల్లెలో వాళ్ళు ఎందుకు అన్హ్యాపీగా ఉన్నారు? అది ఆ పారామీటర్ ఏమన్నా మీరు అవును చెప్తున్నా ఐడెంటిఫై చేశారా? చేసాం కాబట్టి చెప్తున్నాం. వాళ్ళు ఒకసారి మేము తాడిపత్రి నియోజకవర్గంలో ఒక చిన్న విలేజ్లో ఒక చిన్న ఇంటికి వెళ్ళాం, ఉదాహరణకు చెప్తున్నాను. ఆ ఇంట్లో 4 కుటుంబ సభ్యులు, 4గురిలో ఒక తాత, తండ్రి లేడు, అమ్మ, 2 పిల్లలు. అయితే ఎట్లా ఉంది పరిస్థితి అంటే తల్లికి పిల్లలకు సంబంధించిన అమ్మఒడి వస్తుంది, తాతకి పెన్షన్ వస్తుంది. అయితే ఇక్కడ కట్ చేస్తే ఆ ఇంట్లో మనం సర్వే చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పథకాలు అందుకుంటున్నట్టు 2 ఓట్లు ఇటేసాము, చంద్రబాబు నాయుడు రావాలని 2 ఓట్లు ఇటేసాము. రైట్, అదైంది. అంటే బాబు రావాలని ఒక అంశం అనేది అక్కడ తెర మీదకి వచ్చింది. అట్ ద సేమ్ టైం పథకాలని వాళ్ళు మర్చిపోలే, అవి వచ్చినందుకు ఓటు అనేది ట్రాన్స్ఫర్ అయింది. సగం ఓట్లు అటుపడ్డాయి, సగం ఓట్లు ఇటుపడ్డాయి. అంటే ఇక్కడ బాబుకు పడిన ఓట్లు ఏవి అంటే మీరు ఉజ్జాయింపుగా చెప్పండి. చెప్తున్నాను. ఉద్యోగస్తుల ఓట్లు, నిరుద్యోగుల ఓట్లు, వ్యాపారస్తుల ఓట్లు, తర్వాత ఇదే బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రతి ఇంట్లో 50% ఆఫ్ ది ఓట్స్, అండ్ మహిళల్లో 30 years ఏజ్ గ్రూప్లో ఉన్న మహిళల ఓట్లు, మైనార్టీస్కి వచ్చేసరికి మైనార్టీలో 30 years ఏజ్ లోపు ఉన్న మహిళల ఓట్లు ఎన్డీఏకి పడితే ఎబో 40 years మహిళలు మాత్రం ఇటు సైడ్ పడ్డారు. అండ్ క్రిస్టియన్స్కి వచ్చేసరికి 80% ఆఫ్ క్రిస్టియన్స్ వైఎస్ఆర్సీపీకి వేస్తే 20% ఆఫ్ క్రిస్టియన్స్ మళ్ళీ ఇక్కడ కూటమికి వేయడం జరిగింది. అదేవిధంగా సామాజిక వర్గంలో కాపు సామాజిక వర్గం వచ్చేసి 70 to 80% కూటమికి వేస్తే 20% వైఎస్ఆర్సీపీకి పడ్డది. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం 80% కూటమికి వేస్తే ఇక్కడ 20% వైఎస్ఆర్సీపీ పడింది. ఇది ఒక్కటి కొంచెం క్రాస్ వెరిఫై చేసుకున్నాను, ఎందుకంటే 95% అటుపడ్డాయని నాకు. కూటమికి లేదు, కొంచెం అభ్యర్థులను అకామిడేట్ సరిగా చైన్ ప్లేస్లో లేదంటే ఓట్ అనేది క్రాస్ కాలేదు. అది కూడా కొన్ని నియోజకవర్గాలు ఆ లిస్ట్ కూడా మీకు ఇస్తాను తర్వాత. అండ్ బీసీలకు వచ్చేసరికి ఒక బీసీలలో యాదవ కమ్యూనిటీ ఒక్కటే కొంచెం 60% 40% రేషియోలో, అంటే 40% టీడీపీకి 60% వైఎస్ఆర్సీపీకి పడినట్టు క్లియర్గా అనిపించింది. అండ్ రిమైనింగ్ బీసీ ఫ్యాక్టర్స్ అంటే గౌడ్స్ కావచ్చు, బలిజలు కావచ్చు, వీళ్ళందరూ రిమైనింగ్ అందరూ కూడా వచ్చేసి వన్ సైడ్గా కూటమికి ఓటేయడం జరిగింది అక్కడ. అంటే ఇక్కడ అన్ని రకాలలో ఒక 70 నుంచి 80% పడినాయంటారా? 100%. పల్లెకారులు అయితే 80% 90% వేసేసారు. ఈ పోర్టు అంటే
రివర్ బెల్ట్ సముద్ర పోర్ట్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మచిలీపట్నం కావచ్చు, బాపట్ల కావచ్చు, చీరాల కావచ్చు, కందుకూరు కావచ్చు, సర్వేపల్లి, నెల్లూరు ఈ ఏరియాలన్నింటిలో కూడా. సో బీసీ ఉమెన్లో ఏంటంటే చెరిసగం వేశారు. చెరిసగం అంటే ఏజ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని ప్లస్ 45 45 సంవత్సరాల పైబడిన అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్స్ అందరూ జగనన్న కేసారండి. అది బిలో పవర్టీ లైన్లో. 45 సంవత్సరాల లోపు ఉన్న ఉమెన్స్ ఎవరైతే చదువుకొని అవగాహన ఉన్నోళ్ళు మాత్రం ఇటువైపు వేశారు.